అయితే ఈ ప్రపోజల్స్లో డిస్కమ్స్ మా ముందుంచినటువంటి ప్రపోజల్స్లో ప్రతిపాదనలో 22-23 సంవత్సరానికి గాను అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ 53,000 కోట్ల 53,000 కోట్ల ఏఆర్ఆర్స్ ప్రతిపాదన ఉంచడం జరిగింది. కమిషను 48,708 కోట్లు ఆమోదించింది. 48,708 కోట్లు ఆమోదించింది. మిగతా గ్యాప్ ఏదైతే రెవెన్యూ గ్యాప్ ఉందో దాన్ని కమిషన్ ఆమోదించలేదు. తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్లు ప్రతిపాదన చేసిన రూపాయలు 16,866 కోట్ల ప్రస్తుత రెవెన్యూ గ్యాప్ ఏదైతే ఉందో దానికి 14,237 కోట్ల రెవెన్యూ గ్యాప్ని కమిషన్ ఆమోదించింది. టిఎస్ డిస్కమ్స్ 22-23 ఆర్థిక సంవత్సరం గాను 6,831 కోట్ల ద్రవ్య లోటుని టారిఫ్ను పెంచడం ద్వారా వినియోగదారుల నుంచి సమీకరించాలని ప్రతిపాదించారు. కానీ కమిషన్ 5,596 కోట్లకు మాత్రమే ఆ ప్రతిపాదనని ఆమోదించింది. అంటే ఈ ఆమోదించినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో 5,596 కోట్లు కూడా దీన్ని కమిషన్ అన్ని రకాలుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఏదైతే పవర్ కాస్ట్ పర్చేజ్ పెరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రతిపాదనని ఆమోదించింది 5,596 కోట్లు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యవసాయ వినియోగదారులు మరియు బీపీఎల్ కుటుంబాలకు గాను కమిషన్ ప్రతిపాదించిన 8,221 కోట్లకు ప్రభుత్వం వారు సమ్మతిని తెలియజేయడం జరిగింది. 8,221.17 సబ్సిడీ పార్ట్. ఈ సబ్సిడీ పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో 6,850 కోట్లు వ్యవసాయ వినియోగదారులకు సంబంధించినటువంటి సబ్సిడీ, 1,466 కోట్లు బీపీఎల్ కుటుంబాలకు సంబంధించినటువంటి సబ్సిడీ. ఇది గతంలో కన్నా 38.39% అధికం, 38.39. ఎస్, గతంలో 5,940 కోట్లు ఉన్నటువంటి సబ్సిడీని ప్రభుత్వము మేము ప్రతిపాదన చేసినటువంటి కమిషన్ ప్రతిపాదించినటువంటి 8,220 కోట్లకు ఆమోదం చేసి తెలియజేయడం జరిగింది. అంటే ఈ ప్రతిపాదన మేము ముందు ఎందుకు ఉంచాం గవర్నమెంట్ ముందంటే వినియోగదారులపైన భారం పడకూడదు, అదేవిధంగా డిస్కమ్స్ ఆర్థిక నష్టాల్లో కూరుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెట్టడం, ప్రభుత్వం ఆమోదం వ్యక్తం చేయడం జరిగింది. (2018-19) ఆర్థిక సంవత్సరంలో సగటు ధర ₹6.04 ఉంటే 2022-23 సంవత్సరానికి వచ్చేసరికి అది ₹7.03 పెరిగింది. అంటే 16% పెరుగుదల ఉంది. టిఎస్ డిస్కమ్స్లు ప్రతిపాదించినటువంటి 18% టారిఫ్ పెంపుదలని కమిషను 14%కు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదన 18% పెంచాలని, కానీ కమిషన్ 14% వరకే పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం కూడా విద్యుత్ కొనుగోలు వ్యయము, పంపిణీ వ్యయము మరియు ట్రాన్స్మిషన్ ఛార్జీలు వంటి ప్రధాన భాగాల పెరుగుదల దృష్టిలో పెట్టుకొని నిర్ణయించడం జరిగింది.
ఎల్టీ వినియోగదారులకు టిఎస్ డిస్కమ్స్ ప్రతిపాదించినటువంటి 15 రూపాయల ఫిక్స్డ్ ఛార్జెస్ గాను కమిషన్ 10 రూపాయలు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్టీ 2డి ప్రతి నెల 200 యూనిట్ల వరకు వినియోగించే హెయిర్ కటింగ్ సెలూన్లకు ఎలాంటి టారిఫ్ రివిజన్ లేదు. LT4 కుటీర పరిశ్రమల వర్గానికి టారిఫ్ రివిజన్ లేదు. LT5 వ్యవసాయ వర్గానికి టారిఫ్ రివిజన్ లేదు. LT3 పరిశ్రమ కేటగిరీకి కింద LT3 పరిశ్రమ కేటగిరీ కింద రైస్ మిల్లుల కాంట్రాక్ట్ లోడ్ గరిష్ట పరిమితిని 100 HP నుండి 125 HPకి పెంచాం. LT4B కింద ఏవైతే మేకల పెంపకము, గొర్రెల పెంపకము మరియు పాడి పరిశ్రమ కార్యకలాపాలకు అనుసంధానించబడినటువంటి లోడ్ గరిష్ట పరిమితిని 10 HP నుండి 15 HPకి పెంచాం. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కేటగిరీలకు టిఎస్ డిస్కమ్స్ ప్రతిపాదించినటువంటి టారిఫ్ పెరుగుదలను కమిషన్ ఆమోదించలేదు. ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై టిఎస్ డిస్కమ్స్లు ప్రతిపాదించినటువంటి ఫెసిలిటేషన్ ఛార్జెస్ని కమిషన్ తిరస్కరించింది. టిఎస్ డిస్కమ్లు ప్రతిపాదించిన విధంగా కస్టమర్ ఛార్జీల పెంపు జరిగింది. HT కేటగిరీ పారిశ్రామిక మరియు వాణిజ్య వినియోగదారులకు గ్రీన్ టారిఫ్ను ప్రవేశపెట్టి టిఎస్ డిస్కమ్ల ప్రతిపాదనను కమిషన్ ఆమోదించింది. అయితే టిఎస్ డిస్కమ్లు ప్రతిపాదించినటువంటి ₹2 KWHకి గాను కమిషన్ గ్రీన్ టారిఫ్ని 66 పైసలుగా నిర్ణయించింది. క్యాప్టివ్ పవర్ ప్లాంట్లపై గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు విధించే ప్రతిపాదనను కమిషన్ వాయిదా వేసింది. ఈ విషయాన్ని గ్రిడ్ కోఆర్డినేషన్ కమిటీకి పంపాలని కమిషన్ నిర్ణయించింది. కొన్ని న్యూ ఇనిషియేటివ్స్ కూడా కమిషన్ తీసుకోవడం జరిగింది. ఆ న్యూ ఇనిషియేటివ్స్ ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. న్యూ ఇనిషియేటివ్స్ కమిషన్ యొక్క సంబంధిత నియంత్రణ ప్రకారము అవసరమైన పిటిషన్లను రెగ్యులేషన్ ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి రెగ్యులేషన్ ఉందో ఆ రెగ్యులేషన్స్కి మేము అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం టిఎస్ డిస్కమ్స్ ప్రతి సంవత్సరము నవంబర్ 30 లోపల ఖచ్చితంగా టారిఫ్ ప్రతిపాదనను కమిషన్ ముందు ఉంచాలి. లేనట్లయితే పెనాల్టీలు విధించబడతాయి. ఈ సవరణని ఈ అమెండ్మెంట్ని కమిషన్ ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ని పబ్లిక్ ముందుంచి స్టేక్ హోల్డర్స్ ముందుంచి అనేకమైనటువంటి వారి నుండి ఆ ప్రతిపాదనలు వచ్చిన తర్వాత ఇది కమిషన్ ఈ సవరణ చేయడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే 2-వే కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించి 2 సంవత్సరాలలోగా 100% అగ్రికల్చర్ డిటిఆర్ మీటరింగ్ సాధించాలని టిఎస్ డిస్కమ్లని కమిషన్ ఆదేశించింది. 2 years లోపల మరి అగ్రికల్చర్ డిటిఆర్ మీటరింగ్ జరగాలి. మరియు కమిషన్ ఆదేశాల అమలు స్థితిపై త్రైమాసిక పురోగతిని అందించాలని ఆదేశిస్తుంది. అంటే ఎవ్రీ క్వార్టర్లీ వాళ్ళ యొక్క రిపోర్ట్ను కమిషన్ ముందుంచాలి. AT&C నష్టాలు 15% కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో AT&C నష్టాలను తగ్గించేందుకు సర్కిల్ ఏరియా వారీగా టైం బౌండ్ యాక్షన్ ప్లాన్ను సమర్పించాలని టిఎస్ డిస్కమ్లను కమిషన్ ఆదేశిస్తుంది. ఒకవేళ యాక్షన్ ప్లాన్ సమర్పించకపోతే టిఎస్ డిస్కమ్లు AT&C నష్టాలను 15% కంటే తక్కువకు తీసుకురాకపోతే కమిషన్ కఠిన చర్యలు తీసుకోబోతుంది. మరియు ARRలో నష్టాలను క్లెయిమ్ చేయడానికి టిఎస్ డిస్కమ్లకు మేము అనుమతించాం.
ఆసక్తి గల వినియోగదారులందరికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని టీఎస్ డిస్కంలను కమిషన్ ఆదేశిస్తుంది. కమిషన్ టీఎస్ డిస్కంలను వారి సంబంధిత సరఫరా ప్రాంతాలలో స్మార్ట్ గ్రిడ్ సౌకర్యాలను విస్తరించడానికి కార్యాచరణ ప్రణాళికలను సమర్పించాలని కూడా కమిషన్ టీఎస్ డిస్కంలను ఆదేశిస్తుంది. జీడిమెట్ల స్మార్ట్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో విస్తరింపచేసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ని కమిషన్ ఆదేశిస్తుంది. టీఎస్ డిస్కంల ఆదాయ పునరుద్ధరణ దృష్ట్యా అవసరమైన చోట్ల టూవే కమ్యూనికేషన్తో ఇప్పటికే ఉన్నటువంటి మీటర్లని స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లతో మార్చడానికి టైం బౌండ్ యాక్షన్ ప్లాన్ సమర్పించాలని టీఎస్ డిస్కంలని కమిషన్ ఆదేశిస్తుంది. ఏటీఎన్సీ నష్టం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వినియోగదారుల అవగాహన వారోత్సవ కార్యక్రమాన్ని రూపొందించాలని టీఎస్ డిస్కంలను కమిషన్ ఆదేశిస్తుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఎనర్జీ బిల్స్ చాలా తక్కువ కలెక్షన్ ఉంది, లాసెస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతో టీఎస్ డిస్కమ్స్ ముఖ్యంగా ఎస్పీడీసీఎల్ ముందుకు వెళ్ళాలి. అట్లాంటి ప్రాంతాల్లో అక్కడ అవేర్నెస్ తీసుకురావడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. తర్వాత ఆ లాసెస్ను తగ్గించడానికి వాళ్ళ ఎఫిషియన్సీని పెంచుకోవాలి. ఎఫిషియన్సీని పెంచుకుంటూనే 15% లోపు వరకు ఆ లాసెస్ను తగ్గించుకోవాల్సినటువంటి బాధ్యత టీఎస్ డిస్కమ్స్ పైన ఉంటుంది. లేనట్లయితే ఆ లాసెస్ని ఏఆర్ఆర్లో క్లెయిమ్ చేయడానికి కమిషన్ ఏమాత్రం కూడా ఆమోదించదు. అక్కడ ఎక్కడైతే లాసెస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ కూడా వినియోగించాలనేటువంటి ఆదేశాలని కమిషన్ ఎస్పీడీసీఎల్కు ఇస్తూ ఉంది. ఇదండి. ఐఎస్టీగా చేశామండి. 50 పైసా 1 రూపీ ఇంక్రీజ్ ఉంది. డొమెస్టిక్ 50 పైసా 1 రూపీ ఇండస్ట్రీస్ డిటిఆర్స్ దగ్గర. ఎందుకంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ వ్యవసాయ రంగానికి ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో ఆ లెక్కలు తెలియాలంటే ఎక్కడో ఒక దగ్గర మీటరింగ్ జరగాలి. అయితే ఇండివిజువల్ మోటార్స్ దగ్గర మీటర్స్ పెట్టే అవకాశం లేదు కాబట్టి డిటిఆర్ దగ్గర మోటార్స్ పెట్టాలనేటువంటి విషయాన్ని కమిషన్ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఆదేశాలు టీఎస్ డిస్కమ్స్ ఇస్తా ఉంది. అందులో 2 ఉంటాయండి. అది డిస్కమ్స్ వాళ్ళు ఎవరైతే టెండర్స్ ఇన్వైట్ చేసి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళే పెట్టుకునే విధంగా, లేదంటే డిస్కమ్స్ ముందు ఆ స్మార్ట్ మీటర్ వినియోగదారుల మీద ఎలాంటి భారం కన్జ్యూమర్ మీద వేయకుండా నిర్ణయం తీసుకునేటువంటి బాధ్యత డిస్కమ్స్ పైన ఉంటుంది. అందుకొరకే మేము ఏం చెప్తున్నామంటే ఇవన్నీ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టే ఖచ్చితంగా మీటరింగ్ జరగాలి. మీటరింగ్ జరిగినప్పుడే వ్యవసాయ రంగానికి ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది అనేటువంటి ఖచ్చితమైన లెక్కలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకొరకు మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అంటే ముందే అనుకున్నాం, ఈ అగ్రికల్చరు ప్లస్ డొమెస్టిక్ సంబంధించి లేకపోతే మొత్తంగా కూడా సెగ్రిగేషన్ చేసి, అంటే డిటిఆర్స్ లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ సెగ్రిగేషన్ చేసి అట్లా చేద్దాం అనుకున్నాం కాబట్టి అది కాకపోతే ఏంటంటే ఆర్థికంగా చాలా భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి డిటిఆర్ దగ్గరనే మీటర్స్ పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని కమిషన్ ఆ విధంగా డిస్కంలను ఆదేశిస్తాం. మేము పెట్టలేదు, మోటార్లో పెట్టడం లేదా, పెట్టమని చెప్పడం లేదండి. మాకు లెక్కలు తెలియాలి, ఖచ్చితమైనటువంటి లెక్కలు రావాలి. ప్రభుత్వము సబ్సిడీ పే చేస్తుందంటే ప్రభుత్వం పే చేసేటువంటి సబ్సిడీ కూడా ప్రజలకు సంబంధించిన డబ్బే కాబట్టి ఖచ్చితంగా మీటర్ పెట్టి మెజరింగ్ జరిగినప్పుడే
మనం ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి అసలు వినియోగదారులు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వినియోగదారులు ఎంత మేరకు వినియోగం చేస్తున్నారు విద్యుత్తుని అనేటువంటి లెక్కలు వస్తాయి. కాబట్టి ఆ మేరకే మేము ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన లెక్కల కోసమే డిటిఆర్ దగ్గర మీటర్స్ పెట్టాలని ఆదేశాలు ఇస్తాం. లేదండి, మీరు ఒక్క నిమిషం. చాలా మటుకు అంటే ఈ 244 మందిలో ఎక్కువ మటుకు భారతీయ కిసాన్ సంఘ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. భారతీయ కిసాన్ సంఘ్ నుంచి పూర్తిగా పాజిటివ్గా స్పందించడం జరిగింది. ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిందే, డిస్కమ్స్ నష్టపోతే, ఆర్థికంగా నష్టపోతే అది ప్రైవేటైజేషన్ సైడ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాటి యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డిస్కమ్లు ప్రతిపాదించినటువంటి టారిఫ్ ప్రతిపాదనలు ఆమోదించమని చెప్పారు చాలా మటుకు. కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం వ్యతిరేకించడం జరిగింది. అయితే మీకు తెలుసు కమిషన్ బాధ్యత ఏంటంటే వినియోగదారుల మీద ఆర్థికంగా భారం పడకుండా, అదేవిధంగా విద్యుత్ సంస్థలు నష్టపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మాది. కాబట్టే మేము ఇవన్నీ ఆలోచించి ఎక్కువ భారం వినియోగదారుల మీద పడకుండా కమిషన్ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి లెటర్ని ప్రభుత్వానికి రాయడము, ఇది 8,220 కోట్లకు సబ్సిడీ పార్ట్ను పెంచే విధంగా మేము రాయడము, గవర్నమెంట్ కూడా ఆ నిర్ణయం తీసుకొని ఆమోదించడం జరిగింది. దానివల్ల ఈ టీఎస్ డిస్కమ్స్ కూడా కొంత ఆర్థిక భారం తగ్గేటువంటి అవకాశం ఉంది. గవర్నమెంట్ సబ్సిడీ పెంచుకున్నారు. ఇంకోటి ఇంపార్టెంట్ మీకు మీ అందరి దృష్టికి తీసుకురావాలి. మేము పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసినప్పుడు పీక్ డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో, పీక్ అవర్స్, నైట్ అవర్స్ జనరల్గా 6 to 11 PM వరకు విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చింది ఏంటంటే మళ్ళీ మార్నింగ్ కూడా ఆ టైంలో మాకు పవర్ అవసరం లేదు. ఎందుకంటే ఈ పీక్ అవర్స్లో మేము కనుక పవర్ను వినియోగించినట్టయితే అది డిస్కమ్స్ పైన ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి ఆ టైంలో మాకు పవర్ అవసరం లేదని కూడా వినియోగదారుల నుంచి చాలా మటుకు వాళ్ళ నుంచి సూచనలు వచ్చాయి. వ్యవసాయ వినియోగదారులు పవర్ పర్చేస్ తగ్గించుకోవడానికి ఒక మార్గం చూపించారు రైతులు. చాలా వరకు పబ్లిక్ హియరింగ్స్ లో వారి దగ్గర నుంచి వచ్చిన ప్రతిపాదన ఏంటంటే మా పీక్ అవర్స్ లో అగ్రికల్చర్ మాకు పవర్ సప్లై లేకున్నా పర్వాలేదు, దాంతో మీకు డిమాండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మీద ఆర్థిక భారం తగ్గుతుందనే దృష్టితో వారు ప్రతిపాదన చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ సబ్సిడీ పెంచమని మీరు అడిగారు, గవర్నమెంట్ పెంచింది. చెప్పండి, వాళ్ళ ప్రతిపాదన ఉందని చెప్తున్నా, అవసరం లేదు, ఇట్స్ గవర్నమెంట్ డిసిషన్. చెప్పండి. గవర్నమెంట్ కి సబ్సిడీ పెంచమని లెటర్ రాశారు, గవర్నమెంట్ పెంచింది అని మీరు చెప్పారు. మరి డిస్కమ్స్ ఇంటర్నల్ రిసోర్సెస్ వాళ్ళు ఎంత పెంచుకుంటున్నారు, ఎంత ఉంది, అసలు ఎంత పర్సెంటేజ్ పెంచాలని వాళ్ళు ఇంటర్నల్ ఎఫిషియన్సీ వాళ్ళు ఏదైనా పెంచుకుంటారా? ఈ గవర్నమెంట్ సబ్సిడీ పెంచడమేనా? శ్రీనివాస్ గారు మేము చాలా ఇనిషియేటివ్స్ వాళ్ళ ముందు ఉంచడం జరుగుతుంది. ఈ టారిఫ్ ఆర్డర్లోనే మేము చాలా న్యూ ఇనిషియేటివ్స్ కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉన్నాం. సజెషన్స్ ప్రకారం మీకు అందరికి తెలుసు, బిల్లింగ్ ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంది హైదరాబాద్, బిల్లింగ్ కలెక్షన్ ఎఫిషియన్సీ హైదరాబాద్ నగరంలో. అది కూడా మాకు పబ్లిక్ హియరింగ్స్లో చాలా మంది నుంచి వచ్చాయి. చాలా మంది అభిప్రాయాలు వ్యక్తపరచడం ఏంటంటే ఆనెస్ట్ కన్జ్యూమర్స్ మీదనే భారం పడుతుంది, వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ వల్ల అక్కడ బిల్లింగ్ కలెక్షన్ చేయకపోవడం వల్ల అక్కడ వాళ్ళు బిల్ పే చేయడం లేదు. రెండోది ఏంటంటే ఏఆర్ఆర్లో మళ్ళీ ఆ లాస్ని క్లెయిమ్ చేస్తున్నారు, మీరు వారు క్లెయిమ్ చేసిన దానికి మీరు కన్సెంట్ ఇస్తున్నారు. సో దీనివల్ల ఆనెస్ట్ కన్జ్యూమర్స్ మీద భారం పడుతుంది అనేటువంటి సూచనలు వచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు బిల్లింగ్ లాసెస్ని ఇప్పుడు 48% ఉందండి. 48% ఉన్న ప్రాంతాల్లో, 40 ఉన్నటువంటి ప్రాంతాల్లో 15% లోపు వాళ్ళు బిల్లింగ్ లాసెస్ని, ఎనర్జీ లాసెస్ని, ఏవైతే AT&C లాసెస్ని తగ్గించుకోవాలని మేము ప్రతిపాదిస్తూ ఉన్నాం. మేము వాళ్ళకు ఆదేశిస్తూ ఉన్నాం. ఒకవేళ తగ్గించుకోనట్టయితే మేము కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. ఆ ఏఆర్ఆర్లో వాళ్ళ క్లెయిమ్స్ కూడా మేము అంగీకరించము. తర్వాత ప్రతి 3 months ఒకసారి వాళ్ళ విధంగా రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే అది ఎఫిషియన్సీ పెంచుకుంటుంది. ఈ సంవత్సరంలో కూడా మేము అలౌ చేయలేదండి, ఆ లాసెస్ని ఈ సంవత్సరం కూడా అలౌ చేయలేదు. గవర్నమెంట్ డ్యూస్ ఏమో మోర్ దాన్ 7,000
1000 crores ఉన్నాయి. బిల్డింగ్ ఎఫిషియన్సీ అనేది గవర్నమెంట్ తరఫున నుంచి అసలు గవర్నమెంట్ అధికంగా డిఫాల్ట్ ఇన్స్టెన్స్ ఆ విషయంలో మీరు ఏం చేయలేదు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు 1000 కోట్లు బకాయి ఉంది, కానీ 7000 కోట్లు గవర్నమెంటే బకాయి ఉంది. మొత్తం 2 డిస్కౌంట్స్ కలిసి ఒక 14-15 కోట్ల బకాయి ఉంది గవర్నమెంట్. అసలు ఈ గవర్నమెంట్ చెల్లించి ఈ స్థాయిలో విద్యుత్ ఛార్జెస్ పెంచాల్సిన అవసరం లేదు చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఈ 14,000 కోట్లకి ఇంట్రెస్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ మినిమం 6-7% ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ డిఫరెన్స్ వస్తుంది పర్ ఇయర్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అంతా రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. పేమెంట్ మేము డిస్కమ్స్ సిఎంటీలతో ఇక్కడ మాకు పబ్లిక్ ఇక్కడ కూర్చున్నప్పుడు మీటింగ్స్ అయినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే 100% కలెక్షన్ ఇప్పుడు వస్తూ ఉందనేటువంటి విషయాన్ని మేము ముందుంచడం జరిగింది. అవన్నీ కూడా ఓల్డ్ డ్యూస్ ఉంటుంటాయి, వాటిని కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోవాల్సిందే. డిస్కమ్స్ ఇప్పుడు మా పెండింగ్ బిల్స్ కలెక్ట్ చేసుకోకపోతే డిస్కమ్స్ నష్టాలు కూరుకుంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత డిస్కమ్స్ల పైన ఉంటుంది. వారు కనుక ఏమైనా మా ముందు ఏదైనా పిటిషన్స్ వేసినా ఇంకేది వేసినా ఏదైనా ఆదేశాలు ఇవ్వండి ఖచ్చితంగా మేము ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధంగా. ఇప్పుడు ఏమి ఇవ్వలేదండి. వాళ్ళు ఏదైనా పిటిషన్ కనుక వేస్తే మా దృష్టికి తీసుకొస్తే వాటి గురించి కూడా మేము ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఆదేశాలు ఇస్తాం. లోకల్ బాడీస్ లో చాలా ఏరియాస్ ఉండేటివి, but now the discoms are saying that they are getting the 100% CC bills 100% collection regular. Earlier areas ఉన్నాయి that they are collecting. 14,000 కోట్లు అంటారు, 12,000 కోట్లు అంటే ఇంక్లూడింగ్ డిలే పేమెంట్ సర్చార్జ్. ఓన్లీ కన్జంప్షన్ ఛార్జెసే కాదు, అంటే డిలే పేమెంట్ మీరు వడ్డీ ఇస్తున్నారు అన్నారు కదా, దానికి డిలే పేమెంట్ ఛార్జెస్ 18% కూడా ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్ వాల్యూ చూసుకుంటే ఇందులో మీకు అందులో 8,000 కోట్లు మేబీ 10,000 కోట్లు ఉండొచ్చు. బట్ అందులో ఏదైతే డ్యూస్ చూపిస్తున్నారో ఆ డ్యూస్ అనేది విత్ డిలే పేమెంట్ సర్చార్జ్ కలిగి ఉన్నది.